సీఎం రేవంత్ నల్గొండ సభ ఒక కామెడీ షోలా జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. నల్గొండలో హామ్ రోడ్లు ఎన్ని కిలోమీటర్లు వేస్తున్నారో కూడా సీఎం మంత్రులకు తెలియదని విమర్శించారు. ప్రజావేదికపై సీఎం మంత్రుల వ్యాఖ్యలకు పొంతన లేకుండా పోయిందన్న ఆయన అసలు కాంగ్రెస్ సభకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెసు నిర్వహించిన సభకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే రానియకుండా హౌస్ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇంకా దుర్మార్గం. నిజమే, చివరికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆయన ఆ సమావేశానికి ఎందుకు రాలేదో, సభకు ఎందుకు రాలేదో ఇవాళ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆయన చాలా సందర్భాలు అడుగుతూ ఉన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తలేడు, ఈ ప్రభుత్వంతో ఏం పని అయితే లేదు, కోడంగల్కు మాత్రమే నిధులు పోతున్నాయని చెప్పేసి ఆయన్నే ప్రశ్న అడుగుతున్నాడు. మేము అడుగుతలేము. అసలు హామ్ రోడ్లు ఎన్ని వేల కిలోమీటర్లు శాంక్షన్ అయింది, ఎన్ని వేల కిలోమీటర్లకు శంకుస్థాపన చేస్తుండ అనేటువంటి విషయం ముఖ్యమంత్రికి తెలియదు, ఆ జిల్లా ఇద్దరు మంత్రులకు తెలియదు, ఆ జిల్లా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రికి తెలియదు. ఒక గందరగోళమైనటువంటి, నేను అందుకే అన్నాను మొదట్లో, ఒక కామెడీ షోని తలపించే విధంగా బహిరంగ సభలు, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలని అమలు చేసేటువంటి సభలు జరగడం చాలా దురదృష్టం.